గత 2-3 రోజుల క్రితం వచ్చిన వార్తల్లో వచ్చిన బ్రూసిలోసిస్ వ్యాధి గురించి మాకు ఇది రొటీన్గా మేము ప్రతి సంవత్సరం రెగ్యులర్గా చేయించే టెస్టులోనే భాగంగా రిజల్ట్ పశువులకి ఒక 8 పశువులకు వచ్చినది. ప్రతి సంవత్సరం ఇట్లానే 2-3 పశువులకు వస్తూనే ఉంటుంది. వాటిని వెంటనే తక్షణమే వాటిని సపరేట్ చేసేస్తాము. అలాగే ఇద్దరు వర్కర్స్ కూడా ఈ వ్యాధి సోకినట్లు వచ్చిందండి. అది ఆ ఇద్దరిని కూడా వెంటనే వాళ్ళని తక్షణ నిధుల నుంచి తప్పించేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒక పర్సన్కి అయితే 10 రోజుల్లోనే కోలుకుంటారు. అంటే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి తగ్గిపోతుంది. ఇంకొక అతనికి ఒక 1 నెల రోజుల గడువులో అతను కూడా రిపోర్టు తగ్గిపోతుందండి. అది పశువులు ఎక్కడ మేము వేరే నాలుగుకి పెట్టేసామండి. తర్వాత చెప్పండి సార్. పశువులకి వచ్చిన వెంటనే తక్షణమే దూరంగా వేరే షెడ్లకి తరలించేసాము వాటిని. అక్కడి నుంచి కూడా తీసేసాము వాటిని, ఆ పశువులను. మీరు బ్రూసిలోసిస్ వ్యాధులు ఎట్లా అంటే కొద్ది జ్వరం ఎక్కువగా, జాయింట్ పెయిన్స్, అది జాయింట్ పెయిన్స్ అట్లా వస్తాయి. అయితే స్టేజ్ని బట్టి మనుషుల్లో తెలుస్తుందేమో కానీ పశువులకైతే అవి కేవలం సంవత్సరం ఒకసారి చేయించడం వల్ల మనకు లక్షణాలు ఏం కనపడవు. టైటర్ను బట్టి రిపోర్ట్ని బట్టి మనం రెస్పాండ్ అయ్యి చేస్తూ ఉంటాము. వాటికి మనం అయితే సెమెన్ క్వాలిటీ కానీ అది తగ్గుద్ది తప్పితే వేరే ఫిల్మ్స్ మనకి లక్షణాలు ఏం కనిపించకపోయి స్టేజ్ని బట్టి, అంటే 6 నెలల కాలం సంవత్సరం పాటు చేయించుతాం కాబట్టి వాటికి మనకి ఈ లోపు వారికి 1-2 నెలల్లో వాటికి దోషమైకున్నా కానీ అది మనకి లక్షణాలు బయటపడతాయి. ప్రతి నెల మేము సెమెన్ కలెక్ట్ చేసింది వైజాగ్ ఆండాలజీ ల్యాబ్కి సెమెన్ క్వాలిటీకి పంపిస్తాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే వాటిని ఫీల్డ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము. అందులో భాగంగానే వీటి వలన ఆ సెమెన్ క్వాలిటీ ఏమి ఎఫెక్ట్ అవ్వదు, సెమెన్లో ఏమి ఎఫెక్ట్ చూపించదు. కానీ ఈ పశువు దగ్గర నుంచి మనం సేకరించే తక్కువైంది కాబట్టి ఆ పశువుని తీసేస్తాము. అది ట్రీట్మెంట్ చేయించుకొని ఆ పశువుని కూడా నార్మల్గా మళ్ళీ పోషణ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వాటిల్లో గత నెలలోనే ఆక్షన్ వేసి 12 పశువుల్ని ఆక్షన్ వేసాము. 88 మిగిలిన పశువులు, 88 పశువులకు 86 పశువులు ఉంటే వాటిలో 80 వారికి సెమెన్ తీసి నెలలో పంపిస్తారు. ఎన్నిటికి పంపిస్తారు? మొత్తం 98 పశువులు ఉన్నాయండి. వాటిలో నుంచి 60 పశువులకి సెమెన్ తీసుకుంటాము. 60 పశువుల సెమెన్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, బర్మాసి ఘనీకృత వీర్య ఆరోగ్య కేంద్రంలో పనిచేసి